హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో స్పైసీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి. సో ముందుగా నేను ఒక 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట మామూలు రైసు. అలానే మనం సన్నగా తరిగి పెట్టినటువంటి ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఒక 4 ఎగ్స్ బాయిల్ చేసినాయండి ఇవి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. మనం డీప్ ఫ్రైకి కొంచెం ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసేసుకోండి. చాకుతో ఇలా 4 సైడు మొత్తం కూడా చాకుతో సన్నగా కట్ చేయండి. ఇలా అన్నమాట. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలపండి. కలిపేసి మనం ఇలా 4 సైడు ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఫ్రై చేయండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆ ఎగ్స్గా పడతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ స్పైసీ ఉంటాయి కదండి, ఈ స్పైసీ దానిలోనే ఆయిల్లోనే వేయించేసేయండి. ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అవ్వాలండి. దీనిలో కొంచెం ఉంచేసి కొంచెం మనకి గార్నిష్ కోసం ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చి, చెక్క, 4 లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. బిర్యానీకి అన్నమాట ఇది. ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేట్టు ఒకసారి కలపండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం స్పైసీ పౌడర్స్ అన్నీ వేసాం కదండి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం మనం. ఇప్పుడు ఈ రైస్ని దీనిలో వేసేసుకోండి. ఇలా రైస్ వేసినాక ఇదంతా కూడా ఒకసారి ఈ స్పైసీ పౌడర్స్ అన్నీ కూడా ఈ రైస్కి అందేటట్టు ఒకసారి మళ్ళీ కలపండి. ఒక 2 మినిట్స్ ఇంచి వాటర్ పోసేద్దాం. ఈ డబ్బాతో తీసుకున్నానండి నేను, 2 డబ్బాలు తీసుకున్నాను. ఒక డబ్బా బియ్యంకి వచ్చి మనకి 1.5 పడతాయి అన్నమాట వాటరు. ఒక డబ్బా బియ్యానికి 1.5 పడతాయండి వాటరు. నేను 2 డబ్బాలు తీసుకున్నాను కాబట్టి మనం 3 డబ్బాలు యాడ్ చేయాలి వాటరు. ఇప్పుడు సాల్ట్ అయ్యి సరిపోయిందో లేదో కొంచెం టెస్ట్ చేసుకొని, తక్కువ ఉంటే కనుక వేసుకోండి, సరిపోతుంది.
నేను మామూలు రైస్ తీసుకున్నా కాబట్టి ఒక డబ్బా రైస్కి వచ్చేసి 1.5 పట్టిందండి. అదే బాస్మతి రైస్ అయితేనేమో ఒక డబ్బాకి 1 మీద కొద్దిగా పడుతుందన్నమాట వాటరు. ఇప్పుడు మనం మూత పెట్టేసేయండి. దీంట్లోకి ప్రత్యేకంగా మనం అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎగ్ బిర్యానీ అలా తింటేనే బాగుంటుందన్నమాట. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని దీనిలోకి వేసేసేయండి. ఈ ఆనియన్స్ ఎప్పుడు వేయాలో చెప్తానండి. దీనిలో ప్రత్యేకంగా టమాటాస్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్గా మాత్రం కొత్తిమీర ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామండి. సో బిర్యానీ అయితే మనకి వాటర్ అన్నీ కూడా ఇంకిపోయినాయి కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని కిందకి దించేద్దామండి. సో ఎమ్మీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర కనుక ఉన్నట్లయితే కొత్తిమీర వేసేసి ఇలా కిందకి దించినప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా పైపైన చల్లేసి ప్లేట్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీరు తినేయచ్చు. దీనిలో మనం టమాటా వేయలేదు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇలా ఎగ్ బిర్యానీ మనం చేసేటప్పుడు టమాటాస్ అనేది ఆ ఫ్లేవర్ అనేది దీన్ని డామినేట్ చేస్తుంది అనమాట ఎగ్ని. అందుకే నేను టమాటా వేయలేదు. అసలు మ్యాక్సిమం ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఇలా ప్లెయిన్గానే చేస్తేనే బాగుంటుందండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా డెవలప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.